పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కును మన వెనుకల్లో దీవించి వాక్యానుభవమునకు మన ఆత్మీయ స్థితిని హెచ్చించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, నీ ప్రియ కుమారుడు మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన నామములో మీకు వందనాలు. ప్రభు, మీ మహాకృపను బట్టి, మీ మహాదయను బట్టి ఈ యొక్క దొడ్డవరపు వాడులో మరి హోమోకే గారిని నిలబెట్టుకుని వారి ద్వారా పరిచర్య ప్రారంభించి వారి కుమారులు హనుమదేవ అలెగ్జాండ్రయ్య గారి ద్వారా కొనసాగింపు చేస్తూ ఇటు చక్కటి పరిచర్యను, ఇటు చక్కటి మందిరాన్ని ఇచ్చి ప్రతి ఏడాది జరుగుతున్నట్లు ఈ ఏడాది కూడా తైలాభిషేక పండుగను సిద్ధపరిచిన తండ్రి, మీకు కృతజ్ఞత ఆనంద వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ ఏడాది ఈ పండుగలో అనుకూలమైన మేము కూడా ఉండడానికి మాకు నీ కృపనిచ్చారు. వందనాలయ్యా. మొదటిగా నీ దాసుని నిలబెట్టుకుని మా ఆత్మీయ జనకుల జీవితంలో మీరు ఉంచిన గొప్ప అనుభవాలు మా ఎదుటికి తెచ్చి మాకు కూడా మనసు ఊరింపు చేశారు. మీకు స్తుతులు. ఇంకొన్ని మాటలు మేము నీ నోటి నుండి వినబోతూ ఉండగా ఇక్కడికి వచ్చిన మా అందరితో మీరే మాట్లాడి ప్రభు, నీ అంతరంగ మందిరాలుగా, మీ హృదయ మందిరాలుగా, మీ నివాసాలుగా మేము మారిపోవడానికి సహాయపడమని ప్రతి ఒక్కరితో సూటిగాను స్పష్టంగాను మాట్లాడి తండ్రి, మీ ఆత్మానంద తైలముతో అందరినీ అభిషేకించి ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచి నూతన యెరూషలేము మందిరాలుగా తీర్చమని ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కూర్చున్నాము. మన ప్రాణప్రియుడు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన తైలాభిషేక పండగ సాన్నిధ్యం మన సమకూడిన ప్రియులారా, ఆత్మ తండ్రి తన ఆత్మానంద తైలములతో మీ ప్రాణాత్మ దేహములను అభిషేకించి ప్రతిష్ఠించి ఆయన మహిమ నివాసాలుగా తీర్చిదిద్ది మేఘం ఎక్కించును గాక. ఆమేన్. రైట్, అందరూ బాగున్నారా? అమ్మా ఏం బాగోలేనా? దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల అందరూ బాగున్నారా? మన చాలా రోజుల తర్వాత అలెగ్జాండ్రయ్య గారి ద్వారా మరి ఇంచుమించు డిసెంబర్లో వచ్చాం అనుకుంటా, మళ్ళీ ఆగస్టులో వచ్చాం. మరి దేవుడి యొక్క చల్లని కృప, మీ అందరి ప్రార్థనల వల్ల మేము కూడా క్షేమంగా ఉన్నాం. మరొకసారి మీ అందరిని ఇలా చూడటానికి నూతన ఆలయంలో మళ్ళా ఇలా సమకూడటానికి ప్రభు తన అత్యున్నతమైన కృపనిచ్చారు. అందును బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. రైట్, ఈరోజు వాక్యాన్ని కొంతసేపు మనం జాగ్రత్తగా విందాం. తింటారా అంటే వాక్యం తింటారా అంటున్నా. వాక్యమే. ఎందుకంటే మోషే గారు కొండ మీద దగ్గర తిన్నది అది తింటారంటే వాక్యం తింటారా? తింటారా? రైట్, దేవుడికి స్తోత్రం. మనం ఈరోజు కూడుకున్న సందర్భం మీ అందరికి తెలుసు అనుకుంటున్నా. నేను తెలుసా? చెప్పండి ఒకసారి. ఇవాళ సందర్భం ఏంటో? తైలాభిషేక. మరి ఈ పండగ ఎందుకు చేస్తారో, ఎప్పుడు చేశారో తెలుసా? మీ అందరి దగ్గర సిలువ ధ్యానం, క్షమించాలి, మోషే సుఖోపవాస ధ్యాన దీపిక అనే పుస్తకం కనుక ఉంటే అందులో ప్రప్రథమమైన పేజీలోని అడిగారు ఈ యొక్క ధ్యానాల గురించిన చరిత్ర, క్లుప్త చరిత్ర రాయించారు. అంటే పాత పుస్తకాలు లేదు, కానీ కొత్త పుస్తకాల్లో ఈ యొక్క చరిత్ర చూడవచ్చు. పాత పడిపోయిన పుస్తకాలు లేదు. ఒక 2-3 ఏళ్ల పుస్తకాలు మీ దగ్గర ఉంటే ఆ పుస్తకాలు మీ దగ్గర ఎవరి దగ్గర లేవా?
ఇట్ టూ బ్యాడ్, ఇట్ ఈస్ టూ బ్యాడ్. కాబట్టి అంటే నా భాష మీకు అర్థం, చాలా చెడ్డపోయింది పుస్తకాలు లేకపోవడం. చదువునా లేకపోయినా మీ పిల్లలు చదువుతారు కదా, ఆ పుస్తకాలు సంపాదించుకోవాలి మనం. ఏదో వాక్యం చెప్పాలంటే మాకు నీతి సూత్రాలు చెప్తాయి కదా మాకండి, కానీ మనకు ఆస్తి అయ్యగారి రాతలు ఆస్తి. ఆయన చెప్పిన వాక్యాల్లో మేము పంచుకుని కూడా సరిపో. కాబట్టి అవి పెద్దల యొక్క ఆత్మీయ జనకుల యొక్క ధ్యాన సారం, సన్నిధి సారం, దైవ సహవాస సారం ఏంటిది? ఆ ధ్యాన మోషేసు ఉపవాస ధ్యాన దీపిక పుస్తకం అనేది ప్రభు వారి పాదాల దగ్గర అయ్యగారు కూర్చోగా వచ్చిన సారం. అది అయ్యగారి యొక్క ధ్యాన ఫలం. అట్టకాయలతో కలిసి తినరా అని చెప్పి అట్టకే మన చేతులు పెట్టారు ఆయన. ఆ పుస్తకం తెచ్చుకోవద్దు, తెచ్చుకోవాలి. అవును, మన ఇంటి విలువ మనకు తెలియదు. మన ఇంటి విలువ అంతే కదా. మన ఇంటి కూరలు మనకి ఏమనిపించదంట, పక్కింటి పుల్లకూరలు ఎలా ఉంటాయంట చెప్పలే. పక్కింటి పుల్లకూర అయినా మంచిగా ఉంటుందంట. కారణం ఏంటంటే మన ఇంటి రుచి మనం తెలుసుకోకపోవటం. ఈసారి ధ్యానాలకు ఏం చేస్తారు అందరు? మాకు చదువు లేదా అనుకోమాకండి, మీ పిల్లలతోనే చదివించుకోండి. ధ్యానాల్లో జరిగేది కదా, తెప్పించుకుంటారా? పాప ఎవరి దగ్గర లేవా? ఇంటికాడ రాసుకొచ్చారా? ధ్యానం అయిపోయింది కాబట్టి కాలేదా? సరే సరే, ఏదైతే ఏమైంది, ఉన్నాయి కదా, చాలు ఉన్నాయి కదా, మంచిది. అందులో మొదటి పేజీలో అయ్యగారు రాయించి పెట్టారు. అందులోనే చరిత్ర అంతా 40 రోజులు ధ్యాన దీక్ష ముగిసిన తర్వాత ఆ తర్వాత వచ్చే రోజే ఏం చేసుకోమన్నారు? తైలాభిషేక పండగ. దానికి చరిత్ర కూడా మరి ఆ పుస్తకంలో ఉంటుంది. 40 రోజులు గంభీరమైన సందేశం మీకు మీ దైవజనుడు ఇచ్చారు కాబట్టి ఆయన్ని సన్మానించండి అని అయ్యగారు చెప్పారు. ఇప్పుడు దాకా అయ్యగారు చెప్పారు. ఆ 3 పేర్లు కూడా చెప్పారు అయ్యగారు. అది ఆయనకే తెలుసు. మిషన్లో 10,000 మంది ఆచకులు ఉంటే 970 మందికి తెలియదు. 30 మందికి తెలుసు. 30 మందిలో ఆయన ఒకడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ 3 పేర్లు. కాబట్టి ఆ 3 కలిసి అయ్యగారిని ఏం చేశారు? అభిషేకించారు. ఎలా అభిషేకించాలో కూడా మన 2వ శనివారం తోటకు వస్తే బాబాయ్ గారు సవివరంగా చెప్పారు. ఎలా అభిషేకించాలో సన్నిధి నేర్పిన తండ్రికి, జ్ఞానం నేర్పిన తండ్రికి, స్వరం ఇచ్చిన తండ్రికి అని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దైవజనుడికి ధైర్యం వేసి ఏం చేశారు? అభిషేకం చేశారు. దానికి బాబాయ్ గారు మనం ఏమని పేరు పెట్టారు? సన్మానాభిషేకము అన్నారు. దైవజనుడికి సన్మానం చేసిన సన్మానాభిషేకము అన్నారు. అంటే యూదులు వారికి వచ్చిన విడుదలలో బట్టి ఎస్తేరు కాలంలో ఏ పండుగ చేసుకున్నారు? పూరీము పండుగ చేసుకున్నారు. యోగ్తా కుమార్తె ప్రభు దగ్గర తన కన్యాత్వాన్ని సమర్పించినందుకు ఈ రోజుకి యూదులు మరొక పండుగను ఆచరిస్తారు. అట్లాగే బైబిల్ మిషన్లో ఉన్న మనం దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ అందుకున్న దైవజనుడిని జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసిన గొప్ప పరిచర్యకు, వారు చేసిన గొప్ప సేవకి ఆయన బిడ్డలుగా మన అందరం కూడా చెప్పలే ఆయన బట్టి దేవుడిని స్తుతించడానికి ఈ 40 రోజుల ముగింపు రోజు మనం ఏం చేసుకుంటూ ఉన్నాం? తైలాభిషేక పండుగ. ఇది క్లుప్త చరిత్ర. ఇదేంటి? క్లుప్త చరిత్ర. ఇప్పుడు వాక్య చరిత్రలో పోతాం. రైట్, ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న. ఏమనుకోవాలి? 40 రోజులు ధ్యానాలు కూర్చొని ఎంతమంది? దేవాలయం కట్టారుగా, చేయలేదా? చేశారు కదా. 40 రోజులు వచ్చిన ఎంతమంది? అది ఊరికి 40 రోజులు రాకపోయినా అసలు ధ్యానాలకు వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారా? రైట్, గాడ్ బ్లెస్ యు. ఏం లేదు, ఆ 40 రోజులు వస్తే 40 అధ్యాయం అర్థమైంది. అందుకంటే ఏం లేదు, ఆ 40 రోజులు వస్తే ఈ 40 అధ్యాయం మీకు అర్థమైంది. లేదు, నేను 40 అధ్యాయం చెప్తే ప్రయత్నం చేశాను అనుకోండి, నేను మీకు పరదేశం అవుతా, మీరు నాకు పరదేశం అవుతారు. అది వచ్చి ఉంటే అది ఏం ఉండదు, అర్థమైపోదు. అంతే. ఎంతమంది వచ్చారో నాకు తెలిస్తే దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోవచ్చు.
సరే, చాలా తక్కువ మంది వచ్చారు కాబట్టి, తక్కువ మంది నేర్చుకున్నారు కాబట్టి నేను క్లుప్తంగా ఒకసారి మీకు పరిచయం చేసి ఈ రోజు వాక్యాన్ని మీకు చెప్తా. మీ అందరికి తెలుసు కదా నిర్గమకాండం అంటే ఏం పుస్తకం ఇది? ఇజ్రాయేలు దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించిన పుస్తకం. అవునా? తెలుసా ఈ సంగతి మనందరికీ? మన చరిత్రే ఉండదు నిర్గమకాండంలో, ఎవరో చరిత్ర ఉండదు. మనల్ని కూడా దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడు? లోపం నుంచి విడిపించాడు. వాళ్ళకేమో ఐగుప్తు, మనకేమో లోపం. వాళ్ళని ఫరో చేతిలో వచ్చి విడిపించాడు. వాళ్ళకేమో ఫరో, మనకేమో అపవాది. మూడోది, వాళ్ళనేమో ఫరో సైన్యం చేతిలో నుంచి కూడా విడిపించాడు. మరి మనకెవరు? ఫరో చేత అంటే అపవాది చేత ప్రేరేపించబడిన మనుషుల చేతిలో నుంచి కూడా మనల్ని కూడా ప్రభు రోజు ఏం చేశాడు? విడిపించాడు. అట్లాగే ఎర్ర సముద్రమును దాటించాడు. మరి మనకేంటి ఎర్ర సముద్రం అంటే? మరణం. ఏంటిది? మరణం. క్రైస్తవులు అంటే యోహాను సువార్త ఏం చెప్పింది? మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని చెప్పలేదా? కాబట్టి ఎర్ర సముద్రాన్ని వారిని దాటించాడు, మనల్నేమో మరణం నుండి మనం దాటించాడు. అవునా కదా? అవునా కదా? అలాగే వాళ్ళని అరణ్యంలో నడిపించాడు. ఈరోజు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? వారిని యాత్రలో ఉంచాడు. ఎక్కడికి యాత్ర? కానానికి అన్నాడు, వాగ్దాన భూమికి అన్నాడు. ఎక్కడికి చెప్పలే? వాగ్దాన భూమికి, పాలు తేనెలు ప్రవహించు దేశాలు. మరి మనల్ని కూడా ఈరోజు ఎక్కడ నడిపిస్తున్నాడు? మనల్ని ఎక్కడ నడిపిస్తున్నాడు? మన ఇంటికి అనమాకండి, పుట్టింటికి అనమాకండి. మనల్ని ఎక్కడికి? నిజమే, ఒక రకంగా మనం పుట్టిల్లే పరలోకం, దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళనేమో పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశాన్ని తీసుకెళ్తున్నాడు, మనల్నేమో నూతన యెరూషలేముకి తీసుకుని వెళ్తున్నాడు. అవునంటారా? ఒకసారి నా మాట వింటున్నారా? నేను మీ పరదేశలాగానే ఉన్నానా? మీ భాష మాట్లాడుతున్నాను కదా. ఒకసారి 2 నిమిషాలు నా మాట వింటే మీ చరిత్ర అంతా అర్థమైపోతుంది. దేవుడు వాళ్ళకి మనకి పోలికలు చెప్తున్నాను అంతే. ఈ పోలికలు చెప్పి కథలో తీసుకొస్తా. మీరు 2 నిమిషాలు నా మైండ్ వింటే చాలు. ఎక్కడ వచ్చాం? అది మీరు అంటే లేదనుకోండి, నాకు నేనేం చెప్పలేదు. నా మాట మీకు అర్థం కాకపోతే పరదేశులు అన్నా, అది కథ కాదు అసలు. అసలు కథ రండి. వాళ్ళ యాత్రలో ఉన్నారు, మనం కూడా ఎక్కడ ఉన్నాం? యాత్రలోనే ఉన్నాం. అవునంటారా? ఈ పాట పాడనా? పరదేశులో వద్దంటారా? పచ్చని దేవాలయంలో ఈ పాట ఏంటంటారా? అనమాకండి, ఆ పాటే మంచి పాట. పాడండి ఒకసారి. మొత్తం పాట పాడాల్సి లేదు, అదొక అర్థమైతే చాలు. మనం ఎప్పుడు పాడతామంటే ఎవరినైనా ఊరు వేడి తీసుకెళ్ళేటప్పుడే పాడతాం ఆ పాట. కానీ వాస్తవానికి సత్యం ఏంటి? మన అందరం ఎక్కడ ఉన్నాం? పరదేశులు మీ ఊరికి. మరి మన ఊరు ఏ ఊరు? కీర్తన 90 ప్రకారం తరతరములకు నీవేమా నివాస స్థలం, పర్వతములు పుట్టక మునుపు నుండి నీవేమా నివాస స్థలం అంటారు. అంటే మన స్థలం ఏమి? దేవుడు ఉన్న పరలోకం. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? ఆ ఇంటికి వెళ్ళడానికి యాత్రలో ఉన్నాం. ఇజ్రాయేలు ఎలా యాత్రలో ఉన్నారో ఒప్పుకొని తీరాలి. మనందరం కూడా ఎక్కడున్నాం? యాత్రలోనే ఉన్నాం, విశ్వాస యాత్రలో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళడానికి? నూతన యెరూషలేముకి వెళ్ళడానికి. ఇజ్రాయేలు కూడా ఏ యాత్రలో ఉన్నారు? కానానుకి వెళ్ళే యాత్రలో అరణ్య మార్గంలో ఉన్నారు. ఓకేనా? రైట్. మీ అందరికీ తెలుసు, దేవుడు ఇజ్రాయేలుకి ఒక మాట ఇచ్చాడు. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించు దేశం నిత్య స్వాస్థ్యంగా మీకు ఇస్తున్నాను. మరి వెళ్ళే క్రమంలో దేవుడు ఏం చేశాడంటే, వెంటనే అక్కడ తీసుకెళ్ళిపోవాలి, కానానికి తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళు ఏం చేశాడంటే చుట్టూ మార్గం గుండా తీసుకెళ్ళాడు. చుట్టూ మార్గం అంటే ఇప్పుడు మేఘాలు వస్తూ వస్తూ మమ్మ కూడా చుట్టూ మార్గంలో తీసుకొచ్చాడు. అందుకే లేట్ అయ్యింది, అయినా కానీ సురక్షితంగా వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి వెంటనే వెళ్ళిపోవచ్చు, కానీ ఏం చేశాడు దేవుడు?
చుట్టూ మార్గం గుండా తీసుకెళ్ళారు. ఎందుకనంటే ఐగుప్తులో వాళ్ళు ఏం నేర్చుకున్నారు? విగ్రహారాధన నేర్చుకున్నారు. ఐగుప్తులు ఏం నేర్చుకున్నారు? అన్య సంప్రదాయాలు నేర్చుకున్నారు. ఐగుప్తులు ఏం నేర్చుకున్నారు? ఐగుప్తు యొక్క సంస్కృతిని నేర్చుకున్నారు. ఇదే సంస్కృతితో పాలు భావించే దేశం తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, తిరిగి మళ్ళా కొన్ని రోజులకు వాళ్ళు ఏం చేస్తారు? పెద్దలు అంటారు కదండి, చెత్త తెచ్చినా అంటే అప్పుడప్పుడు మనం కూడా వేడి పడతాం కదా, చెత్త తెచ్చినా పులుపు చాపదు అంటారు. చూడండి, ఐగుప్తుని విడిచి వచ్చిన, 2 ఫరోని వదిలొచ్చిన, 3 ఫరో సైన్యాన్ని దాటొచ్చిన, 4 ఎర్ర సముద్రాన్ని పాయి చేసుకుని యువకులకు వచ్చిన, శత్రువు అనేవాడు అరణ్యంలో లేకపోయినా ఇజ్రాయేల్ ఏం చేశారు? దేవుడి మీద దొడిగారు, దేవుడి మీద సనిగారు. కారణం ఏంటంటారు? బానిస చేసుకునే ఫరో ఉన్నాడా? కొట్టే ఫరో సైన్యం ఉన్నారా? కొన్ని ఐగుప్తులు ఏమైనా ఉన్నారా? లేకపోతే శ్రమలు ఏమైనా వచ్చి పడుతున్నాయా? అయినా కానీ ఎందుకు దొరికారు? వాళ్ళలో అపవాది లేకపోయినా మానవ నైజం పోలా, పాప నైజం అనేది ఎక్కడుంది? ఇప్పుడు ఈ నైజాన్ని కూడా పోగొట్టడానికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చుట్టూ మార్గం కూడా తీసుకొచ్చాడు. ఈ చుట్టూ మార్గంలో వచ్చినప్పుడే ఏమొచ్చింది? సీనాయి పర్వతం వచ్చింది. ఏమొచ్చింది? ఆ చుట్టూ మార్గం కనుక లేకపోతే సీనాయి పర్వతం ఉండేది కాదు. మీకు తెలుసో తెలియదో, ఈ ధ్యానంలో దేవుడు మోషేను అంటాడు 3 రోజుల ప్రయాణం అంటాడు. 3 రోజుల ప్రయాణం కాస్త ఎన్ని రోజులయ్యింది? 45 రోజులయ్యింది. 40 సంవత్సరాలు కాదు కానీ 45 రోజులయ్యింది. సీనాయి గడికి వచ్చేసరికి 3:15 45 రోజులకి వాళ్ళు సీనాయికి వస్తారు, బయలుదేరిన గాడి నుంచి. కాబట్టి సీనాయి దగ్గరికి వచ్చారు, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం కనుక మీకు తీయవసరం, నేను చెప్పేస్తాను. 20వ అధ్యాయం కనుక మీకు గుర్తుంటే, ఆ 20వ అధ్యాయంలో దేవుడు ఆ పర్వతం మీదకి దిగొస్తాడు. దోమంలో, అగ్నిలో, మెరుపుల్లో, భూకంపంలో, గంభీరమైన స్వరంతో 20వ అధ్యాయంలో దేవుడు ఎక్కడికి దిగొచ్చాడు? సీనాయి శిఖరం మీదకి దిగొచ్చాడు. మీకు తెలుసా? ఏదైనా తోటలో వెళ్ళిపోయిన దేవుడు మళ్ళా ఎక్కడ దిగొచ్చాడు? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో సీనాయి పర్వతం దగ్గర దిగొచ్చాడు. అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. నా మాట మీరు వింటారా? బాప్తిజం ఇచ్చినప్పుడు అయ్యగారు కూడా ఏమంటారు? బైబిల్ బోధించే అన్ని బోధలు పాటిస్తావా? ఏమంటారు మీరు? బైబిల్ మిషన్ బోధించే అనే సిద్ధాంతములు నమ్మి ఆచరిస్తావా? కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని, దైవ వాగ్దానాలను స్మరణ చేసుకుని, దేవుని స్తుతించి ఆయన మీద ఆధారపడి వాటిని జయించుటకు పూనుకుంటావా? సమకుండా బతుకుతావా? అంటే అప్పుడు అందరూ ఏమంటారు? చెప్పరు. బైబిల్ బోధించే అన్ని కట్టలు దేవుడికి కావాల్సిన దశమ భాగాలు కానుకలన్నీ ఇస్తానంటే ఏమంటారు? వచ్చే వారం ఏదో మా దశమ భాగం అంటే ఏమంటారు? ఎన్ని రోజులు తగ్గిపోతాం మనం? వారంలో తగ్గిపోతాం. వీళ్ళు కూడా అంతే, 50 రోజులు తగ్గిపోయారు. సరే, అది వేరే విషయం. దేవుడు అడిగాడు వాళ్ళని. ఏమని అడిగాడు? నా మాట వింటారా? బాప్తీసు రోజు మనం కూడా అడగట్లేదు పాస్టర్ గారు. ఏమని అడుగుతున్నారు? ప్రభు మాట వింటారా? బైబిల్ మిషన్ క్రమాలకి లోపడతారా? మందిర క్రమాలకి లోపడతారా? అప్పుడు మనందరం ఏమంటాం? అయ్యా అయ్యా ఎస్ 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 అంటాం. ఇజ్రాయిల్ కూడా ఏమన్నారు తెలుసా? మోషే, దేవుడు ఏ చెప్తే మేము చేస్తాం. అప్పుడు దాకా దేవుడు మోషేకి పరిచయం అయ్యాడు పొదలు అంటే అప్పుడు వెళ్ళిపోతుంది. లేకపోతే కాసేపు 2 నిమిషాలు రైట్. అవ్వం కూడా ఇట్లాగే అన్నాడు, అవ్వం కూడా ఇట్లాగే అన్నాడు, ఆదాము కూడా ఇట్లాగే అన్నాడు. ఆదామా నువ్వు ఎక్కడా అంటే, అయ్యా నేను తప్పు చేసి దాక్కున్నానని సరిపోయేది. నువ్వు ఇచ్చేవే ఆ స్త్రీని చూసావా, దాని వల్ల వచ్చిందా? అమ్మమ్మ నువ్వేం చేసావంటే, నేనేం చేశాను అయ్యా, నువ్వు అలాగే చేసావా, సర్పం వల్ల వచ్చిందా? ఎక్కడ దాకా వెళ్ళింది ఇది?
నరకం దాకా పోయింది. ఒప్పేసుకుంటే అప్పటికప్పుడే పోయాయి. ప్రాయశ్చిత్తం చెప్పుకున్న పాపం, చేసిన పాపం చెప్పుకుంటే పోయింది. నిద్రపోయేవాడిని లేపుతా ఉంటా. నాకు అలవాటు లేదు నిద్రపోయి అని చెప్తాం. ఏం వదులుకోవద్దు, లేగాలి. లేకపోతే నీకు చేతి ఉండదు, నాకు చేతి ఉండదు. ఇక్కడ కాదు, పరలోకం. రైట్ రైట్ రైట్. ఎక్కడికి వచ్చాగా? అది పర్వతం కాడ ప్రభు వారు ఏమడిగారు? నా మాట ఏంటా? మిమ్మల్ని ఎలా మోసుకొచ్చానో చూసారుగా. ఎట్లా మోసుకొచ్చాను? గద్ద తన రెక్కలను మీద పిల్లలను మోసుకొచ్చినట్లే నేను ఇక్కడికి మోసుకొచ్చు. మీ చెప్పులు అరగనీయకుండా, మీ బట్టలు మాయకుండా. ఇంకేమన్నాయి? మిమ్మల్ని నేను మోసుకొచ్చాను. చూసారా చూసారా? 10 తెగుళ్ళు వచ్చినాయి అక్కడ. 4 ఆళ్ళకు వచ్చినాయి, 10 ఆళ్ళకు వచ్చినాయి, 4 మీకు వచ్చినాయి, 6 మీకు రాలా. చూసారా? నేనే మీకు అలా ఆదుకున్నాను. అలా తొలుచూడు కూడా చచ్చిపోయాడు. మీ కూడా చచ్చిపోయాడా? చావలేదు కదా. మీ కొడుకు బతికే ఉన్నాడు. ఎర్ర సముద్రం వచ్చింది, వాళ్ళు మునిగిపోయారు. కానీ మీరు చూసారా చూసారా? ఆహారం వేసింది మీకు. మీరేమో మాంసం అడిగారు, నేనేమో మన్నా సిద్ధపరిచాను. మీరు అడిగిన ఆహారం మాంసం పెట్టే, నేను సిద్ధపరిచిన ఆహారం మన్నా కూడా మీకు ఇచ్చాను. ఆ రోజు ఆల్రెడీ మీరు ఏం చేశారు? అన్నిచ్చిన రెఫర్యంలోకి వచ్చి అలా అడిగారు. మా కొడుకులు చచ్చిపోతున్నారు, మా పిల్లలు చచ్చిపోతున్నారు, దాహానికి అల్లాడిపోతున్నారు అని మా సేవకుడు మోషన్ కొట్టబోయారు. అయితే నేను బండలో పోయిన మనుషులు మీకేమి ఇచ్చాను? నేను ఇచ్చాను. మీరేమో బోర్లు వేసుకున్నారా? మీరేం బోర్లు వేయలే. నేనేం చేశాను? బండలో నుంచి నీళ్ళు ఇచ్చాను. ఇంకొంచెం ముందుకు రాగానే అఫ్రీంలో అమాలేకీయులు వచ్చారా? మోషే కొండ మీద నాకు ప్రార్థన చేస్తుంటే, యెహోషువకి యుద్ధం చేస్తా ఉంటే నా సింహాసనాన్ని దిగి నీకు విజయం ఇచ్చారా? అమాలేకీయులు ఓడిపోయారా? యుద్ధం ఎవరిది? నేనే చేశానా? జయం ఎవరికి? మీకే ఇచ్చా. ఇవన్నీ చూశారుగా. మిమ్మల్ని ఎవరు మోసుకొచ్చారో? నేనే మోసుకొచ్చాను. నిజమేనా? నిజమేనా? ఇక్కడ సాక్షి చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాం? చెప్పలే, అన్ని దేవుడే చేశారంటాం. తర్వాత ఆదివారం చాలా మంది మన తర్వాత ఆదివారం గుడికి రారు. ఆ రోజు సాక్ష్యం చెప్పి దెయ్యం చుట్టుపట్టకూడదు. ఏసై సాక్ష్యం చెప్తావా, నువ్వు 10 మందిని మారుతావా అని చుట్టుపట్టకూడదు. వచ్చే వాళ్ళు ఆవిడే రాదు సాక్ష్యం చెప్పినవాడు. ఇవాళ సాక్ష్యం చెప్తే వచ్చేవాళ్ళు వాళ్ళు ఉండరు. అలా చెప్పమని మాట్లాడు మీరు. ఎందుకంటే సాక్ష్యం ఇచ్చిన సంగనే బలపడే సంఘం. రైట్. అప్పుడు ఏమైంది చెప్పండి? చూసారా? ఎన్ని ఎవరు చేశారు? నేనే చేశాను. మీకు దుమ్మంటకుండా, కాలికి గాయం అవ్వకుండా మిమ్మల్ని అందరినీ ఇక్కడ తెచ్చింది ఎవరు? నేనే తెచ్చాను. మరి ఇక్కడి నుంచి మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడుగా ఉండాలనుకుంటాను. ఆ 19వ అధ్యాయంలో 10 మాటలు చెప్తాడు. రాజులైన యాజకులు గాను, నా సొత్తైన ప్రజలు గాను, పరిశుద్ధమైన జనాంగం గాను, సర్వ ప్రపంచం ఎదుట మీరు నా ప్రతినిధులుగా ఉంటారు. ఎప్పుడు? నా మాట వింటే. అందరూ అంటారు ఎస్ ఎస్ ఎస్, మేము నీ మాట వింటామయ్యా. అప్పుడు దేవుడు మోషేని పైకి తీసుకెళ్ళి ఒక కొత్త ప్రణాళిక చెప్తాడు. ఆ ప్రణాళిక ఏంటంటే ప్రత్యక్షపు గుడారము. ఏంటి? నేను ఇలా కూడా చెప్తా. మందిరాన్ని బయలుపరుస్తాడు. 25వ అధ్యాయంలో మోషేకి చెప్తాడు, నేను వారి మధ్యలో ఉండేటట్లు. 25:8 వారు నా ఒక పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. మీరు చెప్పండి, మందిరం అనే ఏర్పాటు దేవుడిదా బాధ్యతదా? నిజం చెప్పండి, చదవండి అమ్మ. అక్కడ చెప్తానండి. ఎవరు నాకు దేవుడు చెప్తున్నాడే, పాదిరి గారు చెప్తున్నాడు అన్నమాట. పాదిరి గారు మోషే గారు చెప్తున్నా, దేవుడు చెప్తున్నాడా? మందిరం యొక్క కాన్సెప్ట్ ఎవరది? మరి చెప్పండి. నా మాట మీరు వింటాను అన్నారు కాబట్టి 24లో వారితో దేవుడు నిబంధన చేస్తాడు. పెళ్లి రోజు నిబంధన చేసుకుంటారే,
ఏంటి పెళ్లి రోజు నిబంధనలు? గుర్తున్నాయా మీకు? మీ పెళ్లి రోజు చేసే నిబంధనలు ఏముంటాయి? అప్పుడప్పుడు భార్య భర్తలు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి, అప్పుడు గొడవలు రావు. ఇది 47 పెళ్లి అయింది పాస్టర్ గారు, ఇప్పుడు మాకు గుర్తు ఏమంటే అనకూడదు. పెళ్లి రోజు నిబంధనలు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అవి మన హక్కు. ఏమన్నా ఆ రోజు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దేహం వచ్చినా, ఎందుకు వచ్చినా ఇబ్బంది నిన్ను విడిచిపెట్టక నిన్ను హత్తుకొని నిందును అన్నావు. ఎవరైనా విడిచిపెట్టాను అడగడానికి అది రైట్ అన్నమాట. నా పెళ్ళైన కొత్తలో మా ఆవిడకి సీరియస్ చూపించేవాడి. అది ఇది అవును, ఎందుకు వచ్చి నువ్వేం ప్రమాణం చేసావని. అప్పుడు నోటి మీద వేసుకునే నాకు కూడా ఆవిడ చూపించేది. అప్పుడు నేను కూడా నోటి మీద వేసుకునేవాడు. ఎందుకని? ప్రమాణం ఎవరి ముందు చేశాం? దేవుడి ముందు చేశాం. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను కూడా దేవుడితో ప్రమాణం చేశారు. ఏమని? మేము నీ మాట. ఆ నిబంధనల వల్ల దేవుడు వారికి ఏమయ్యాడు? వారి దేవుడయ్యాడు. వీరేమయ్యారు? వారికి ప్రజలయ్యారు. కాబట్టి ఇద్దరికి ఒకటి అయిన తర్వాత మరి ఇద్దరు ఒక చోట ఉండాలి. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు పుట్టింట్లోనూ ఒకరు మెట్టింట్లో ఉంటారా? ఎక్కడ ఉంటారు మరి? సపరేట్. ఇద్దరు ఒక కొత్త ఇంట్లో ఉంటారు. మరి మనిషి ఏమో పాపి, దేవుడేమో పరిశుద్ధుడు. మరి వీళ్ళిద్దరికి సాంగత్యం కుదిరిద్దా? వీళ్ళిద్దరికి స్నేహం కుదిరిద్దా? వీళ్ళిద్దరికి సహవాసం కుదిరిద్దా? వీళ్ళిద్దరు కలిసి సహవాసం చేయడానికి దేవుడు ఏమి ఏర్పాటు చేస్తున్నాడు? పరిశుద్ధమైన మందిరము. ఏం ఏర్పాటు చేస్తున్నాడు? నేను మీ మధ్యలో ఉన్నా. మీరు అడగవచ్చు, అప్పుడు దాకా మధ్యలో లేదా? ఐగుప్తులో మధ్యలో లేదా? సుక్కోతులో నుండి ఏతాము నుండి ఏలిముకు వచ్చినప్పుడు మధ్యలో లేడా? సీనుకు వచ్చినప్పుడు, సేనాయి దాకా వచ్చినప్పుడు దేవుడు వారి మధ్యలో లేడా? మళ్ళా మనం కొత్తగా మధ్యలోకి వచ్చేది ఏంటి అని మీకు ఆలోచన రావాలి. మీకు ఆలోచన వచ్చిందా? వచ్చింది. మరి అక్కడ ఉన్నవాడు మళ్ళీ ఇక్కడ ఏంటిది? ఒకటే సింపుల్. అక్కడ దాకా ఎలా ఉన్నాడు? మేఘస్తంభంలో ఉంటాడు. మేఘస్తంభం ఎక్కడ ఉన్నది? పైన ఉంటుంది. అగ్నిస్తంభం ఎక్కడ ఉన్నది? పైన ఉంటుంది. ఎందుకు ముట్టుకుంటే ఏమవుతాం? అగ్నిస్తంభం ముట్టుకుంటే చెప్పలే. అంటే దూరం నుంచి కాంతి అవుతాడు తప్ప నువ్వేం చేయలేవు. అగ్నిస్తంభం దగ్గరికి వెళ్ళి నువ్వు పట్టుకోలేవు, నువ్వు ముట్టుకోలేవు. ఆయన నీడైతే తీసుకోగలవు, కానీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు. కానీ సేనాయి దగ్గరికి వచ్చి మందిరం ద్వారా ఏం చేస్తున్నాడు? నేను వారి మధ్యలోకి వచ్చేస్తాను అంటే ఇప్పుడు నువ్వేం చేయొచ్చు? మందిరానికి ఇప్పుడు ఎక్కడ వచ్చారు? అక్కడ వారి దగ్గరికి వెళ్ళవచ్చు, ఆయన దగ్గరకు వచ్చేస్తాడు. ఇందాక దాకానేమో దూరంగా ఉండి నడిపించాడు, ఇప్పుడు ఏం చేస్తానంటున్నాడు? దగ్గరకు వచ్చి సహవాసం చేస్తానంటున్నాడు. అందుకే దేవుడు ఏం కావాలన్నాడు? పరిశుద్ధమైన గుడారం కావాలి అన్నాడు. ఏం కావాలంటే దేవుడికి? పరిశుద్ధమైన స్థలం కావాలి. ఏం కావాలి? దేనికి? నీతో సహవాసం. దేవుడికి మహిమ కలుగును గాక. మరి మనూరులో కూడా మనతో దేవుడు సహాయం చేయాలంటే, సహవాసం చేయాలంటే మనకు కూడా ఏం కావాలి? చెప్పలే. ఇగో చక్కని దేవాలయం దేవుడు మీకు ఇచ్చాడు. ఇంకా మంచి దేవాలయంగా దేవుడు మారుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 25వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం దాకా ఒక 2 అధ్యాయాలు మినహాయిస్తే మిగిలిన అధ్యాయాలన్నిటిలో కూడా దేవుడు దేని గురించి చెప్పాడు తెలుసా? పరలోక మందిరాన్ని గురించి చెప్పాడు. ఎట్లా కట్టాలి, మందిరం ఎన్ని భాగాలుగా ఉండాలి, మందిరంలో ఎన్ని ఉపకరణాలు ఉండాలి, మందిరంలో ఎవరు సేవ చేయాలి, సేవ చేసేవాళ్ళు ఏం వస్త్రాలు వేసుకోవాలి, ఆ వస్త్రాలు ఎవరు కొట్టాలి, మందిరం సేవా వస్త్రాలు ఎవరు చేయాలి, సేవా ఉపకరణాలు ఎవరు చేయాలి, మందిర గుడారాన్ని ఎవరు కట్టాలి, ఈ విషయాలన్నీ 25వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు ఒక 2 అధ్యాయాలు మినహాయిస్తే 32, 33, 34 అధ్యాయాలు మినహాయిస్తే మిగిలిన అధ్యాయాలన్నీ దేని గురించి చెప్పాడు? దేవుడు నరుడు కలిసి ఉండబోయే
మందిరాన్ని గురించే చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నేను కూడా ఒక మాట విన్నా, ఎంత నిజమో ఎంత అబద్ధం నాకు తెలియదు. మీకు మీ అయ్యగారు నా ఫ్రెండే కదా, ఒకసారి చెప్పాడు. ఎప్పుడో నిజమో అబద్ధం నాకు తెలియదు, ఎప్పుడో చెప్పాడు గుర్తు. మా అమ్మగారికి ఈ ఊళ్ళో ఎంత స్థలం ఉంటే అంత మందిరం దేవుడు చూపించాడయ్యా. ఏంటి ఎంత స్థలం ఉంటే? నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఉద్యోగాలకు జంట తాగి మించుతుంది, కష్టపడిపోతావు, ఆడపిల్లలు ఇబ్బంది పడిపోతావు వద్దాను. కానీ ఆయన ఏమన్నా తెలుసా, అమ్మకి దేవుడు చూపించాడు. బైబిల్లో ఒక మాట ఉంది, నిజంగా దేవుడు చెప్పకూడదు. మనుషుల వైపు మనం చూస్తాం కానీ దేవుడు నిజంగా గొప్పడు. ఎందుకంటే ఆయన పని చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా పైగా రాసిన పాటే ఆయన ఏం చేస్తాడు, సొమ్ములు ఇస్తాడు. కాబట్టి ఆ పరలోకపు గుడారాన్ని కొండ మీదకి తెచ్చి మోషే గారికి ఏం చేశాడు, చూపించాడు. ఎక్కడ మందిరం? పరలోక మందిరాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? కొండ మీదకి తీసుకొచ్చాడు. భూమి మీదకి రాలా, కొండ మీదకి. 25 నుంచి 36 వరకు మందిరం కొండ మీదే ఉంటది. కొండ మీదకి తీసుకొచ్చి చూపించాడు. మీ అమ్మగారు కూడా మరి దేవుడు ఎన్నేళ్ల క్రితం చెప్పాడు నాకు తెలియదు, కానీ అమ్మగారు కూడా ఎంత స్థలం ఉంటే అంత మందిరం దేవుడు చూపించాడు. ఇవాళ కాకపోతే రేపు కడతాం, రేపు కాదు ఎల్లుండి కడతాం, కానీ ఎప్పటికైనా కడతాం. దేవుడు చూపించాడు ప్రత్యక్షత. మోషే గారికి కూడా దేవుడు సీనాయి శిఖరం మీద ఆ మందిరం యొక్క నమూనా ఒకసారి కాదు 80 రోజుల పాటు ఆ మందిరాన్ని గురించిన ప్రత్యక్షత మోషే గారికి సీనాయి కొండ మీద దేవుడు ఇచ్చాడు. ఎవరు చెప్పారు? ఏమని చెప్పాడు? నేను మీ మధ్యలో ఉండేటట్టు నాకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని. ఇది ప్రత్యక్షత. 34వ అధ్యాయం వచ్చేసరికి మోషే గారు ఏదైతే విన్నాడో, ఏదైతే చూశాడో దాన్ని వివరించడం మొదలెట్టాడు. ఎవరికి? కట్టేవారికి, పని చేసేవారికి, తయారు చేసేవారికి, ప్రజ్ఞ గలవారికి, వివేకం గలవారికి, జ్ఞానాత్మ గలవారికి, విచిత్రమైన పనులు కనిపించే వారికి. 36వ అధ్యాయం మీరు చూస్తే పని చేసే వారందరినీ కూడా పోగు చేశాను అన్నాడు. ఆ సమాజం అంతా పోగు చేసి నాకు కొండ మీద దేవుడు 100 బారు 50 వెడల్పు మూరలు కలిగిన బారుతో 3 భాగాలుగా మందిరం కట్టమన్నాడు అని చెప్పి ఏం చేశాడు చెప్పలే? పోగు చేసి వివరించాడు. పోగు చేసి వివరించాడు. మీకు తెలుసా, ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏమని చెప్పాడంటే మోషే, దేవుడు ఈ మందిరానికి కావలసిన వస్తువులు ఇవ్వంట అని ఇంచుమించు 15 రకాల వస్తువులు. ఎన్ని? 15 రకాల వస్తువులు. మీకు 36లో ఉన్నది, 25లో కూడా ఉన్నది. దేవుడు మొట్టమొదటిగా పరలోక ప్రత్యక్షత ప్రారంభించింది ఏంటో తెలుసా? 25వ అధ్యాయం ప్రారంభం ఏంటో చెప్తాడు. 25వ అధ్యాయం ప్రారంభం, నాకు ప్రతిష్టాపన తీసుకురండి ఇజ్రాయేలుతో చెప్పుము, మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని. అక్కడ పెద్ద లిస్ట్ ఉండదండి, ఇంచుమించు 15 వస్తువులు పైనే ఉంటాయి. దేవుడు అక్కడ ఏం చూపిస్తున్నాడు? కట్టబోయే పరిశుద్ధ స్థలానికి అవసరమయ్యే అర్పణల గురించి ఒక లిస్ట్ పెట్టాడు. అందులో ఏమేమున్నాయి? తుమ్మకాలు ఉంది, బంగారం ఉంది, ఇత్తడి ఉంది, వెండి ఉంది, నీళ్ళతో ఉన్న రక్తవర్ణంలో కలిగిన సన్న పేరు నారు ఉంది, ఇంకా రత్నాలు ఉన్నాయి, ఎరుపు రంగు వేసిన బొట్టేళ్ల తోడు, మేక వెంట్రుకల తోడు, సముద్ర వత్సల తోడు, ఇలా ఒకటేంటి సుగంధ తైలములు కావాలి, అభిషేక తైలము కావలసినవి, సుగంధ
ధూపద్రవ్యములు కావలసినవి ఇలా ఇంచుమించేని 15 ఒక లిస్టు పెట్టాడు. ఆ లిస్టు పెట్టగానే ప్రజలకు ఏమి చెప్పాడు దేవుడు? నేనే కట్టుకుంటానన్నాడా, మీరే కట్టాలన్నాడా? చెప్పలే. నేను ఉండేదేమో ఆయనంట, కట్టాల్సిందేమో న్యాయం ఉందా ఏమన్నా? నేనుండే ఇల్లు నన్ను కట్టుకోమంటే 10 కోట్లు పెట్టి కట్టుకుంటా, కానీ నువ్వు ఉండే నేను కడతావేంటయా అని ఊరల్లా. మీకు తెలుసా, ఎర్ర సముద్రం దగ్గర సనిగే, మారా దగ్గర సనిగే, సీనుగా సనిగే, రఫదీం దగ్గర సనిగే, ఆఖరికి సీనాయి దగ్గర కూడా మోషే ఏమాయను అని సనిగే. కానీ మందిర ప్రత్యక్షత వచ్చిన తర్వాత, ఆ లిస్టు పెట్టిన తర్వాత ఒక్కరు సరిగినట్టు బైబిల్ లేదు, ఒక్కరు కొరిగినట్టు బైబిల్ లేదు. మీకు తెలుసా, ఒక అధ్యాయంలో బహుశా 38లో సాటింపేసి ఇక అర్పణలు చాలు, ఆజ్ఞాపించి మరి ఇక అర్పణలు తేవద్దు అని చెప్పి అంతగా ఏం చేశారట? అంత విస్తారంగా తెచ్చేశారు. ఎవరి కోసం? దేవుడు అక్కడ 3 మాటలు చెప్తాడమ్మా. ఒకటి, ఆత్మలో అంగీకారం, మనస్సులో ప్రేరేపణ, హృదయము రేపబడటం. ఈ 3 ఎవరికి కలిగాయో ఆ 3 రకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏం చేశారు? మందిరానికి కావలసిన ఉపకరణాలన్నీ తుమ్మకర తెచ్చేశారు, బంగారం తెచ్చేశారు, చెప్పలేదు, అన్ని తెచ్చేశారు. ఒక్క వస్తువు అని కాదు, లెక్క కడితే 1 టన్ను బంగారం వచ్చిందంట. ఉపకరణాలకు ఏం తెచ్చిందా? 1 టన్ను. 3 టన్నుల 400 కేజీలేమో వెండంట, 2 టన్నుల 400 కేజీలేమో ఎత్తడంట. ప్రత్యక్షపు గుడారంలో దేవుడు ఉపకరణాలకైనా మోతాదు పెట్టినారన్నమాట. అర్థమవుతుందన్నమాట. ప్రజలందరూ ఏం చేశారు? చెప్పలే. ప్రజలందరూ ఏం చేశారు? మోషే నువ్వే కట్టుకో అన్నారా? మరి ఏం చేశారు? నువ్వు తేవలే. మోషే నువ్వే కట్టుకో అన్నారా? మరేమన్నారు? మాకు చెప్పలా, నీకు చెప్పుకుంటాడు, నువ్వే కట్టుకో అన్నారా? మరి ఏం చేశారు? నీకు తెలుసో తెలీదు, ఆడవాళ్ళు వాళ్ళ చేతులతో ఒడిగారంట. వాళ్ళ అద్దాలు చూసుకుని ఇత్తడి అద్దాలను కూడా తెచ్చి గంగాళం చేశారంట. వాళ్ళ మనసులు ఏం చేయబడ్డాయి? ప్రేరేపించబడ్డాయి. ఇంత పెద్ద మందిరం, ఇంత ఘనమైన మందిరం కడతా ఉంటే నా సొమ్ములు పడొద్దా, నా భాగం పడొద్దా, నా బిడ్డకు దేవుడు ఉండొద్దా అని ఆడవాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటే గంగాళం తయారు చేయడానికి ఏం తెచ్చారు? వాళ్ళ అద్దాలు చూసుకుని ఎత్తడి అద్దాలు తెచ్చేసి గంగాళం తయారు చేసేసారు. మొత్తం మీద ఏమైంది? 39 అధ్యాయం వచ్చేసరికి కొండ మీద ప్రత్యక్షపరచబడిన మందిరం పూర్తి చేయబడిపోయింది. 39 చివరి వచనం చూస్తే మోషే గారిని చూసి చాలా ఆనందపడి వాళ్ళందరినీ ఏం చేస్తాడు తెలుసా? దీవించెను. దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం చేసిన అహోలియాబును, బెసలేలను ఆ ప్రజలందరినీ ఏం చేశాడు? నేను కూడా అనుకుంటున్నా, మీరు కూడా ఎన్నో ఎవరు వంతు వాళ్ళు ఈగొట్టే ఎంత గొప్పలయ్య. మీరు బొందయ్య గారు మేము చేసామంటారా? ఇంత ఆలయం మీరు అందరూ ఎగిపోతే అవ్వదు కదా. కాబట్టి మీ యొక్క దాతృత్వం, మీ యొక్క దయాగుణం, మీ యొక్క సమర్పణ బుద్ధిని బట్టే చెప్పలే ఇంత గొప్ప ఆలయం అలెగ్జాండర్ గారు కట్టగలిగారు. అవునంటారా? నా భ్రమ అంటారా? మీరు అవును అంటలా కాదు అంటారా? నా భ్రమ అవునా? అవును కదా అయ్యా, దేవుడికే వందనాలు. కాబట్టి అలా ఇచ్చిన ప్రతి వారిని, 2 పని చేసిన వారిని
మోషే గారు ఏం చేశారు? దీవించాడు. దీవించెను. పాత సంవత్సరంలో మోషే గారు నిండు హృదయంతో ఆ పని చేసిన వారిని, ఆ ఉపకరణాలు కావలసిన వస్తువులు తెచ్చిన వారందరినీ కూడా ఏం చేశారంట? దీవించాడు. దేవుడికి ఏమైనా కలుగును గాక. ఇప్పుడు 40 అధ్యాయానికి వచ్చేసాం. ప్రత్యక్షపరచబడిన గుడారం అయిపోయింది, పూర్తి చేయబడిన గుడారం అయిపోయింది. ఇప్పుడు మూడోది మిగిలింది. అదేంటంటే ప్రతిష్ఠ చేయవలసిన గుడారం. ఈరోజు పనంతా మోషే గారి. నిన్నటిదాకా పనంతా ఎవరిది? అపోలియాది, బెసలేనిది, స్త్రీలది, జ్ఞానాత్మకూర్ణది. ఇవాళ పని మోషే గారు. మిమ్మల్ని ప్రశ్న అడగనా? ఈ మందిరం కట్టడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? 6 నెలలు పట్టింది. ఎన్ని నెలలు? 6 నెలలు పట్టింది. ఎందుకంటే 2వ నెల 1వ తేదీన మందిరాన్ని ప్రతిష్ఠించారు. మరి 2:30, 2:40 అంటే 80 రోజులు కొండ మీద మోషే గారు ఉన్నారు. మొత్తం 6 నెలలు ప్రత్యక్షత వచ్చిన తర్వాత 6 నెలలు పట్టింది. మీ మందిరం మొదలుపెట్టి కూడా 8 నెలలు? 6 నెలలు అయిందా అమ్మ? మూత వేసిన కాడి నుంచి కాదు, పిల్లలు వేసిన కాడి నుంచి. సరే, 6 నెలలు అవలే. ఇంకా దేవుడికి మేము కలుగును కాక. నాకు తెలిసి 6 నెలలకి మీరు ప్రతిష్ఠ కూడా చేసేస్తారు అనమాట. ప్రభుకి మేము కలుగును కాక. ఎన్ని నెలలు పట్టిందంటే 6 నెలలు పట్టింది. మోషే గారు నిలబెట్టిందేమో 1 రోజే. ఈ 2 పనుల్లో ఏ పని గొప్పదంటారు? వీరు చేసిన పని గొప్పదంటారా? మోషే గారు చేసిన పని గొప్పదంటారా? 6 నెలలు పని గొప్పదంటారా? 1 రోజు మోషే గారు చేసిన పని గొప్పదంటారా? మన దృష్టికి ఎట్లా ఉంటుందంటే 6 నెలలు పనే గొప్పదిలా ఉంటుంది. కానీ మోషే గారి పని ఎంత గొప్పదో తెలుసా? ప్రత్యక్షత అందుకుంది ఎవరు? ఆ ప్రత్యక్షతను వివరించింది ఎవరు? ఆ ప్రత్యక్షత మందిరం కట్టింది ఎవరు? తయారు చేసింది ఎవరు? కట్టింది మోషే కట్టాడా? కట్టింది ఎవరు? అహోలియాబు, బెసలేలు, జ్ఞానాత్మకులు కట్టింది. మోషే గుడారం నిలబెట్టింది ఎవరు? మోషే గారు. అభిషేకించింది ఎవరు? ప్రతిష్ఠించింది ఎవరు? ఎన్ని పనులైంది? మొత్తం 6 పనులైంది. 6 పనుల్లో మోషే గారు చేసిన పనులు ఎన్ని? 5 పనులు. అహోలియాబు, బెసలేలు చేసిన పనులు ఎన్ని? ఏంటా పని? ఒక్కడే చేశాడా? ఇంకెవరన్నా చేశాడా? ఒక్కడికి ఇంకో 100 మంది సహకారులు ఉన్నారు. మరి మోషే గారి పని? మన పని గొప్పదంటారా? అలెగ్జాండర్ చేసే పని గొప్పదంటారా? ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంతా మేమే చేస్తున్నామంటారా? ఊరకనే చెప్తాం. వాక్యంలో కూడా చూస్తే కూడా ఏమనిపించిందంటే మోషే పని ఏముంది? మోషే పని ఏముంది? అంతా ఎవరు చేసినట్టు ఉంది? అహోలియాబు, బెసలేలు 6 నెలలు కట్టిన గుడారమే గొప్పదలాగా. మీరు గమనిస్తే మందిరాన్ని నిలబెట్టింది మోషే గారు. నిలబెట్టి వాళ్ళు వచ్చిన చదివారుగా 9వ వచనంలో ఏముంది? 3 పనులు చేశాడు. 1, ప్రతిష్ఠితమైన అభిషేక తైలంతో అభిషేకించాడు. 2, దాన్ని ప్రతిష్ఠించాడు. 3, వాటిని పరిశుద్ధపరిచే పని దేవుడు. ఈ పనులన్నీ చేసిన తర్వాత ఏం జరిగింది? అదే పుస్తకం 33వ వచనం కాడికి వస్తే అక్కడ అక్కడతో పని అయిపోయింది. 34, 35లో ఉంటుంది. యెహోవా మేఘము గుడారమును కమ్మెను, యెహోవా తేజస్సు మందిరమును నింపాను. ఆ తర్వాత 35లో కూడా ఆ మేఘము మందిరము మీద నిలిచెను, మందిరము యెహోవా తేజస్సుతో. ఎప్పుడు జరిగింది ఈ పని? మోషే గారు ప్రతిష్ఠించిన తర్వాత. ఇప్పుడు నా మాట విను, ఇదే ముఖ్యమైనది. ఇప్పుడు నేను చెప్పుకొచ్చినంతా జరిగిపోయిన చరిత్ర. ఇప్పుడు నేను చెప్పేదే అనుభవం. ప్రత్యక్షత ఎంత గొప్పగా ఉన్నా
దర్శనం ఎంత గొప్పగా ఉన్నా ఆ మందిరం కనుక దేవుడు మహిమతో నింపబడకపోతే చెప్పలే, దానికి విలువ ఉండదంట. ఆ మందిరానికి ఎప్పుడు విలువ? దేవుడి యొక్క మహిమ వచ్చి, దేవుడి యొక్క తేజస్సు వచ్చి, దేవుడి యొక్క కాంతి ఆ మందిరాన్ని నింపినప్పుడే దానికి విలువ. లేకపోతే అది ఏమైపోద్ది? మానవ మందిరమే అయింది. ఏమైంది? మానవ మందిరమే అయింది. ఇప్పుడు ఏమైంది? దేవుడి మందిరం అయింది. కాబట్టి ప్రత్యక్షత ఎన్ని కోట్లు పెట్టి మనం కట్టుకున్నా దానికి ఎప్పుడు సార్థకం? దేవుని యొక్క నివాసం అందులో వచ్చినప్పుడే సార్థకం. మరి దేవుడి యొక్క నివాసం ఎప్పుడు వచ్చింది? పాప ఎప్పుడు వచ్చింది? తైలాభిషేకం జరిగిన తర్వాత వచ్చింది. ఎప్పుడు వచ్చింది? తైలము చేత అభిషేకించిన తర్వాత, తైలము చేత ప్రతిష్ఠించిన తర్వాత ఆ గుడారం ఏమైంది? దేవుని ఆలయమైంది, దేవుని మహిమ మందిరమైంది. అట్లాగే ఈరోజు 40 రోజులు మనం కూడా ధ్యానాలకు వచ్చి మనం కూడా అయ్యగా చెప్పిన వాక్యాల ద్వారా ఒక గుడారంగా కట్టబడిన మనం కూడా దేవాలయంగా మార్చబడాలంటే మనం కూడా ఏముండాలి? మనం కూడా ఏం జరగాలి? తైలాభిషేకం జరగాలి. తైలము అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ తండ్రి యొక్క తైలాభిషేకం మన మీద వచ్చినప్పుడే మనం ప్రతిష్ఠించబడతాం, మనం పరిశుద్ధపరచబడతాం, మనం దేవ మందిరంగా, మానవ మందిరమైన మనము మహిమ మందిరంగా మార్చాలి. ఈ అభిషేకం లేకుండా, ఏ అభిషేకం? పరిశుద్ధాత్మ తండ్రి యొక్క తైలాభిషేకం లేకుండా ఎన్ని కోట్లు ఉన్న వారమైనా, ఎన్ని గొప్ప పొట్టు చీరలు కట్టుకున్న వారమైనా, వెండి పల్లెల్లో అన్నం తిన్న వారమైనా, మనం ఏ మందిరాలుగా ఉంటాం? మానవ మందిరాలుగానే ఉంటాం, మనుషుల్లాగానే ఉంటాం. కానీ ఏం కాలేము? మహిమ మందిరాలుగా మారలేము. అందుకే దేవుడు కోరికేంటి? మనము మహిమ మందిరాలుగా మార్చబడాలి. ఇక్కడ ఉన్న వారందరి పట్ల దేవుడు హృదయం చేయడం తెలుసా? మందిరం అంటే ఆరాధనా స్థలం. అంటే నీ హృదయము దేవుడి యొక్క నివాసం అవ్వాలి, నువ్వే దేవుడికి ఆలయం అవ్వాలి. అది ఎప్పుడు సాధ్యమయ్యేది? దేవుని ఆత్మ చేత అభిషేకించబడినప్పుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ తైలాభిషేకం లేకుండా ఎంత గొప్పగా కట్టినా పూర్తి చేయి, ఎంత బలంగా కట్టినా పూర్తి చేయి, ఎంత వజ్రాలతో కట్టినా పూర్తి చేయి, దేవుని అభిషేకం, దేవుని నివాసం ఆ మందిరాన్ని నింపదు. కాబట్టి ఈ తైలాభిషేక పండగకి మనం కూడా ఏం కోరుకుందాం? అయ్యా 40 రోజులుగా మేము కూడా నీ మందిరంలోకి వచ్చాం. దేనికి? మేము కూడా ఒక మందిరంగా కట్టబడ్డాలి. ఇప్పుడు ఒక మందిరంగా కట్టబడ్డాం, కానీ మేమేమవ్వాలి? దైవ మందిరాలు అవ్వాలి. మరి దైవ మందిరాలు కావాలంటే ఈరోజు మాకు ఏం కావాలి? నీ అభిషేకం మాకు కావాలి, నీ అభిషేకం మాకు కావాలి. కనుక మమ్మల్ని అభిషేకించు తండ్రి అని మీరంతా ఏం చేస్తారు? చెప్పరే ఏం చేస్తారు? నైనా నీ ఆత్మానంద తైలాభిషేకం మా మీదకి రాకపోతే మేము ఎలా మిగిలిపోతాం? మానవ మందిరాలగానే మిగిలిపోతాం. మానవ మందిరాలకి ఏమి లేదు? మహిమ ప్రవేశం లేదు, మహిమ జీవనం లేదు, మహిమ నివాసాలుగా మార్చబడే అవకాశం ఉండదు. అందుకే దేవుడు మనకి ఏం ఏర్పాటు చేశాడు? 40 రోజులు అయిపోయిన తర్వాత తైలాభిషేక పండుగను ఏర్పాటు చేశాడు. కాబట్టి 40 రోజుల సారం ఎక్కడుంది?
ఈ తైలాభిషేక పండుగలోనే ఉంది. కాబట్టి ఈ 40 రోజులు మన బ్రతుకులు సార్థకం చేసుకోవడానికి మనకి సాధన ఏంటి? దేవుని ఆత్మ చేత. అట్లాగే రేపొద్దున కూడా ఈ మందిరం మనంతా అయిపోగానే ఏం చేసుకోవాలి మనం కూడా? అంతే కదా, మందిరం దేవుడి ఆత్మతో ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఏమైంది? దేవుని దేవాలయమైంది. అప్పుడు మీకు ఎప్పుడు పడితే అప్పుడు ఏం చేయొచ్చు? చెప్పలే. ఇంత ఆలయం ఎవరి కోసం? నిజం చెప్పండి. అంతే కదా, మన మధ్యలో దేవుడు ఉండడానికి. అక్కడ రాశారు కదా, 8వ వచనం చదివారు కదా, 25:8. నేను వారి మధ్యలో ఉండడానికి. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చేస్తున్నాడు? దేనికి? నీతో సహవాసం చేయి. పైగా రాశారే, మీరు నాలో మిళితమై నివసింతుమన్నా, మీరు నాలో నేను మీలో మిళితమై నివసింతుమన్నా, యేసునామమెంతో మధురం 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 మధురం, యేసునామమెంతో మధురం మధురం మధురం. అంతేనండి, దేవుడు కోరిక ఇదే. ఏ పాప ఏం చెప్పు? దేవుడు కోరిక నీలో ఆయన రావాలి, నీ హృదయం ఆయన దేవాలయం అవ్వాలి. నీ హృదయం నీలో ఆయనలో నీవు కలిసి నివసించటమే దేవుడి కోరిక. వాస్తవానికి ఆయన ఎందుకు దిగొచ్చాడో తెలుసా? చెప్తే మంచి గిఫ్ట్ ఇస్తా. ఆయన ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? అసలు కారణం చెప్పనా? మోషేలాగా వీళ్ళందరూ ఎక్కలేకపోయారు. మోషే గారిలాగా వీళ్ళందరూ కొండ మీద ఎక్కలేకపోయారు. నువ్వు మాతో మాట్లాడు చాలు. ఆయన మాతో మాట్లాడితే మేమేమైపోతాం? మేము చచ్చిపోతాం అంటారు నిర్గమకాండం 9:20. నువ్వు మాతో మాట్లాడు, ఆయన మాతో మాట్లాడా, మేము చచ్చిపోతాం. మోషే ఒక్కడే శిఖరం మీద ఎలాగలిగాడు. ప్రజలెవరు శిఖరం మీదకు వెళ్ళగలిగిన ఆత్మీయ అంతస్తులకు రాలేకపోయారు. ఆ జాలి కలిగిన ప్రభు మోషే ఒక్కడితోనే సరిపెట్టుకోక మనందరితో కూడా సహవాసం చేయాలన్న దైవ నిర్ణయం. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన ఇంటికి వచ్చేసాడు. అయిపోయింది ఇక్కడితో దేవుడు ప్రణాళిక. మరి ఏంటో మరి ఏముంది? ఇంకా ఏం కోరిక ఉంది? దిగి వచ్చేస్తే ఇంకేం అవ్వలేదా? మరి ఇంకేముంది చెప్తే మళ్ళా గిఫ్ట్ ఇస్తా. చెప్పనా? కోడి చెల్లకి కోడి గుడ్డు ఏమైంది? అమ్మ కుక్కలకు వచ్చింది. మీ అయ్యగారు బ్రహ్మాండంగా చెప్తారు. మన మహోత్సవాల్లో కూడా చెప్పారు కదా, బైబిల్ మిషన్ మహోత్సవాల్లో. విన్నారా? మీ అయ్యగారు సన్నిధి తింటా కోడి రెక్కల కింద కోడి గుడ్డు పెట్టామనుకోండి, 21 రోజులకి ఏమైంది? తల్లి రూపు గుడ్డుకు వచ్చింది. ఈ గుడారంలో దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళి దైవ సహవాసం చేయటం వల్ల నీకే రూపు వచ్చింది? మహిమ రూపు వచ్చింది. నీకేమప్పింది? మహిమ జీవనం అప్పింది. ఈ మహిమ జీవనం ఎక్కడ తీసుకెళ్తుంది? మహిమ నివాసంలోకి, అంటే నూతన యెరూషలేముకి. అంటే నీవు ఎక్కలేవు కాబట్టి ఆయనే దిగొచ్చి నీతో సహవాసం చేసి నిన్ను ఆయనలాగా మార్చుకుని ఆయన ఉండే స్థలం నూతన యెరూషలేము మహిమ నివాసంలోకి తీసుకువెళ్ళడానికి ఇదంతా. ఈ గుడారం కూడా ఎందుకు? మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా, మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా మానవ దేహాలతో మిగిలిపోక మహిమ ఆలయాలుగా మార్చబడి మహిమ జీవనం ద్వారా మహిమ ఆలయాలుగా మార్చబడతాం. అందుకే ఇంత ఆలయం ఎందుకు? ఊరికినేనా? ఎందుకు ఇంత ఆలయం చెప్పలే? నువ్వు చెప్పమ్మా, ఎందుకు ఇంత ఆలయం? ఆయన రెక్కల కిందకు వస్తే ఏమొచ్చింది కదా? ఆయన రూపం వచ్చింది. ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన గుణగణాలు, ఆయన జీవలక్షణాలు, ఆయన గుడ్ అట్రిబ్యూట్స్ అంటారు. ఆయన చక్కని మహిమ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. కోడి గుడికి ఏమొచ్చేసి నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోమాకండి. మీ అయ్యగారు చూసిన అందరూ ఏమన్నా తెలుసా?
అచ్చం అన్ని తండ్రి పోలికలే అంటారు. హనుమక్కయ్య గారు ప్రేమ, హనుమక్కయ్య గారు నెమ్మది, హనుమక్కయ్య గారు మెత్తనితనం, హనుమక్కయ్య గారు దాతృత్వం, హనుమక్కయ్య గారు దానం, హనుమక్కయ్య గారు ఎదురు అమలేని స్థితి, హనుమక్కయ్య గారు మోకాళ్ళ జీవితం. ఎవరు చూసి ఏమంటారు? మరి మిమ్మల్ని చూసి ఏమనాలి? అన్ని అలెగ్జాండర్ గుణాలేనండి. అన్ని వాళ్ళ పాదిరి గారి నెమ్మది, వాళ్ళ పాదిరి గారి సౌమ్యం, వాళ్ళ పాదిరి గారి ప్రార్థన, వాళ్ళ పాదిరి గారి నిదానం. అంటే లేకపోతే నా వంటిని అది గాడ్ బ్లెస్ యూ చెప్పరే. ఎవరిని అన్నారు ఒకసారి? అచ్చం మీ అయ్యగారు మౌలిగారు మీకు అన్నారా? అనలేదా? అంటే మీరు జీవనం చేయట్లా, మహిమ జీవనం చేయట్లా. యేసయ్య ఎందుకు ప్రత్యక్షమ గుడారం ఏర్పాటు చేశారు చెప్పండి? నిన్ను మహిమ మందిరంగా మార్చి ఆయనతో కలిసి మహిమ జీవనము చేయించి. మహిమ జీవనం చేయించడం అంటే ఏంటి? ఇక మానవ జీవం ఉండదు, ఇక మానవ స్థితి ఉండదు. మానవ స్థితి లేకుండా ఉండేది వాళ్ళ కడుపే వారి దేవుడు. అయితే చెప్పారు వారి కడుపే అంటే మానవ స్థితి. వాళ్ళ కడుపు వాళ్ళు బానిస్తారు, వాళ్ళ పరిస్థితులకు వాళ్ళు బానిస్తారు, వాళ్ళ కష్ట నష్టాలకు వాళ్ళు బానిస్తారు, లోకానికి వాళ్ళు బానిస్తారు. ఎప్పుడైతే ఈ దేవాలయంగా మారుతామో అప్పుడు రేపు 15వ తారీఖు ఏంటి? మనకి స్వతంత్ర దినోత్సవం. ఈ దేవుని దేవాలయ సహవాసానికి వస్తే కడుపు నుండి విడుదల పొందుకుంటాం, పరిస్థితుల నుంచి విడుదల పొందుకుంటాం, లోపం నుంచి విడుదల పొందుకుంటాం, కష్ట నష్టాల నుంచి కూడా. ఇక మన జీవనం ఎవరితో? మహిమ దేవునితో కలిసి జీవనం చేయడం వల్ల కొండ మీద మోషే ఎలా ఉన్నాడంట? మేరీగారు చెప్పే మాట నేను చెప్తున్నా, మేరీగారు మాట్లాడి. మోషే కొండ మీద సుఖంగా ఉన్నారన్నారు అయ్యగారు, జీవంగా ఉన్నారన్నారు అయ్యగారు, సంతోషంగా ఉన్నారన్నారు అయ్యగారు అని మేరీగారు చెప్తారు. ఏంట జీవం? మహిమ జీవము. ప్రభువునే తింటూ, ప్రభువునే తాగుతూ, ప్రభువునే పొందుకున్నాడు. అందుకే మోషే ఎలా మారిపోయాడు? ప్రభులాగా మారిపోయాడు. ఎట్లా చెప్తారయ్యా అంటారా? అహరోనుని మందిరాన్ని ఎవరు అభిషేకించారు? ఎవరు అభిషేకించారు? మోషే గారు అభిషేకించారు. మరి మోషే గారిని ఎవరు అభిషేకించారు? మోషే గారు ఎక్కడ రాసిందా మోషే గారు అభిషేకించినట్టు? దేవుడి మహిమ జీవనంలో ఉన్న మోషే గారు ఎవరైపోయారు? మహిమపూర్ణుడైపోయాడు. అందుకే మోషే గారు ఏం చేశారు? అన్నిటిని అభిషేకించుటకు ఆధిక్యతను పొందుకున్నాడు. మహిమ జీవనంలో ఏముంది? భూమితో పని లేదు. ఏం తిన్నాం, ఏం తాగుతాం, ఏం కట్టుకున్నాం, ఏ ధ్యాస ఉండదు. ఇక ఏ ధ్యాస? వరుని ప్రేమ స్మరణతోనే వరువేమవుతుంది? పరిపూర్ణమవుతూ ఉన్నది. మహిమ జీవనంలో ఉండే స్మరణ అంతా ఏంటి? వరుడు వరుడు వరుడు, ఆలయం ఆలయం ఆలయం, ప్రతిష్ట ప్రతిష్ట ప్రతిష్ట, సహవాసం సహవాసం సహవాసం, నివాసం నివాసం నివాసం. ఇక ఎప్పుడు ఏ ధ్యాస? చంపేద్దాం అనుకుంటే వాళ్ళ అని మాత్రం అనుకోమాక. మనం సాము, ఇది నిజం. కింద కొండ కింద వాళ్ళు ఏమనుకున్నారు? మోషే చచ్చిపోయాడు అనుకున్నారు. గుండెల మీద రాసుకెళ్ళాడు. మోషే చచ్చిపోయాడు, కానీ మోషే చాలా. మోషే జీవంతోనే ఉన్నాడు. 40 రోజులైంది, ఇక లేడు మోషే అనుకున్నాడు. కానీ మీకు తెలుసా, ఒక పక్కన మన్నా వస్తానే ఉంది, ఒక పక్క పూరేడు వస్తానే ఉంది, ఒక పక్క బండలో నుంచి అది చూడట్లేదా? వీళ్ళు తాగుతున్నారు, తింటున్నారు, పిల్లలకు పోతున్నారు, పశువులు పెడుతున్నారు. ఆయన ఏమన్నారు? మోషే అంటే దృష్టిలో ఏంటి? చచ్చిపోయాడు. మనతో కూడా అపవాదం అలాగే చెప్పి చస్తాడే పాస్టర్గా చెప్పినట్టు చేస్తే ఉపవాసమా? చస్తావు. ఆదివారం గుడికి వెళ్తావా? చస్తావు. శుక్రవారం స్వస్థాలకి వెళ్ళావా? చస్తావు. ఉదయాన్ని సరి చేసావా? చస్తావు. మరి ఏం చేయాలి? పడుకో. పొద్దున్న పనికి వచ్చి ఏం చేయాలి? రెస్ట్ తీసుకో. కష్టపడ్డాక దశభాగం ఏం చేయాలి? బ్యాంక్ దాచుకో.
ఈ మాటలన్నీ ఎట్లా ఉంటాయి? రెస్ట్ తీసుకుంటే కమ్మగా ఉంటుంది, పడుకుంటే కమ్మగా ఉంటుంది, డబ్బులు దాచుకుంటే ఇంకా సమ్మగా ఉంటుంది. కానీ చివరికి వచ్చే ప్రతిఫలం, వాళ్ళ కడుపులో ఉన్న దేవత ఏం చేశారు? వాళ్ళు వేదికి తీసుకొచ్చి, ఐగుప్తు నుంచి మిమ్మల్ని వేదికి తీసుకొచ్చి, లేదు ఇదే రేపొద్దున ఏమంటారు తెలుసా? ఈ డబ్బు వల్ల ఎలా మనం బతికాము, ఈ ఆరోగ్యం ఉండడం వల్ల ఎలా మనం బతికాము. నువ్వు చచ్చిపోతుంటే బతికించిన వాడు లేడేక, పనికెళ్తే శక్తి ఇచ్చిన వాడు లేడేక. వాళ్ళు ఏమంటున్నారు? మన ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకొచ్చింది 30 అధ్యాయం చదవలేదా? మనలో ముందు నడుచుటకు ఒక దేవతను చేయమని ముందు అడుగుతాడు. కాసేపు ముందు నడిచేది ఏమైంది తెలుసా? ఐగుప్తులను మన రైతుకు తీసుకొచ్చి ఇదే అనేసారు. నిజం, వాడు చెప్పినప్పుడు రైట్ 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 అంటే చివరికి అదే ఏమైంది? విగ్రహం అయింది. కానీ కొండ మీద మోషే చచ్చిపోవాలి. గుర్తుపెట్టుకోండి, మహిమ జీవనంలో అనే మోషే చచ్చిపోవాలి. 120 సంవత్సరాలు వచ్చినా కానీ మోషే కంటి చూపు, పంటి పుష్టి తగ్గల, కంటి పుష్టి తగ్గల, శరీర పుష్టి తగ్గల, అన్ని చక్కని సౌశల్యంతోనే ఉన్నాడు, సౌష్యంతోనే ఉన్నాడు. కారణం మహిమ జీవనము. దేవుడు వారికి ఏమై ఉంటాడు? సర్వములో అన్ని ఆయనే చూసుకుంటాడు. కొండ ఎక్కించింది ఆయనే, కొండ దింపింది ఆయనే, 40 రోజులు వచ్చింది ఆయనే, 80 రోజులు వచ్చింది ఆయనే, అన్నం ఆయనే, నీళ్లు ఆయనే, గాలి ఆయనే, ప్రాణం ఆయనే, అన్ని ఆయనే. ఎవరికి? మోషే గారికి, మహిమ జీవములోనికి వెళ్ళిన వారికి. కానీ మన మనసు ఏమంటది కదా? మన మనసు ఏమంటది? నువ్వు చస్తావు అని. కానీ చావు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కాదు, నీ కుడి చేతిలో నిత్య సుఖముల కాదు. నిజమే, మనం మహిమ మందిరాలుగా మారినప్పుడు, ఆ మహిమ దేవుడు మనలోకి రాణించినప్పుడు, మహిమ జీవములోకి మనం వెళ్ళినప్పుడు, మనకు అన్నీ బైబిల్ విషయంలో మనం ఎక్స్పీరియన్స్ చేయాలండి. ఇది మనం అనుభవంలో తెచ్చుకోవాలి. ఇంకెంతకాలం మన శరీరానుసారులుగానే ఉన్నాం, ఇంకెంతకాలం మనం మానవ మందిరాలుగానే ఉన్నాం, ఇంకెంతకాలం ఈ ప్రాక్టికల్ బోధనే మనం పాటిద్దాం. థీరీలోనే ఉన్నాం, ప్రాక్టికల్ కదా. ఏమంటారు? వద్దామా? మరి ఈ మహిమ జీవంలోకి రావాలంటే మహిమ మందిరంగా మారాలి. మహిమ మందిరంగా మారాలంటే తైలాభిషేకం జరగాలి. ఎప్పుడు మహిమ జీవంలోకి వస్తామో ఆ తర్వాత స్టెప్ ఏం పాప? ఏం పడుతుంది? పరలోకం ఉన్నారు. మహిమ నివాసము ఏంటిది? అంటే నూతన యెరూషలేములో వెళ్ళగలిగిన అర్హత, యోగ్యత, సంసిద్ధత, రూపాంతర స్థితి మనకు వచ్చింది. పెద్దమ్మ ప్రయత్నం చేద్దామా? ఏ జీవంలోకి వెళ్దాం? మహిమ జీవంలోకి వెళ్దామా? మట్టి జీవంలోనే ఉన్నాం. మహిమ జీవంలోకి వెళ్దామా? మానవ జీవంలోనే ఉన్నాం. కడుపుకు బానిసలుగా ఉన్నామా? వద్దు. లోకానికి బానిసలుగా ఉన్నామా? వద్దు. శరీరానికి బానిసలుగా ఉన్నామా? వద్దు. పరిస్థితులకు బానిసలుగా ఉన్నామా? వద్దు. కష్ట నష్టాలకు బానిసలుగా ఉన్నామా? కష్ట నష్టాలకు బానిసలుగా ఉన్నామా? మీకు అర్థం కాలేదు. కష్ట నష్టాలకు బానిసలుగా ఉన్నామంటే, ఏంటమ్మా రాత్రి తైలాభిషేకం పండుగ రాలేదు, మీకు తెలియదు, నా మోకాలు నొప్పి. ఇది కష్ట నష్టాలకు బానిస అంటే. నాకేంటి? మోకాలు నొప్పి. ఫస్ట్ గా మీకు తెలియదా? నాకు తల నొప్పి. మీకు తెలియదా? అబ్బాయి పుట్టాడు కానీ స్నానం చేయకుండా లేట్ అయింది. అన్నిటికీ బానిసలు అయిపోయామంటే మా జీవితంలో మిగిలిపోతుంది. ఈ బానిసత్వం నుంచి ఏమవ్వాలి? మహిమ జీవంలోకి వచ్చినప్పుడు అన్ని ఆయన చూసుకుంటాడు. యెహోవా చెప్పలే, యెహోవా మోషేకి చూసుకోలేదమ్మా దేవుడు. చెప్పలేనమ్మా, మోషేకి చూసుకున్నాడు, చూసుకోలేదు. ఇంత మందిరాన్ని ఎవరు చూసుకున్నారు? యెహోవా ఇదేనా? దేవుడే చూసుకున్నాడా? రేపు మాకు ప్రతిష్ట కూడా జరిగేది. అప్పుడు మరి మనం అందరం కలుసుకున్నాం. దేవుడికి మహిమ కలుగునా కాక. మహిమ జీవనం కాస్త ఏమవ్వాలి? మహిమ నివాసములోకి. ఇక అక్కడ దేవాలయం ఉండదు. ఇక ఆయన సింహాసనంగా మనమే మారిపోతాం. అక్కడ ఎక్కడ నాకు దేవాలయం కనపడలేదు అంటే ప్రకటనలో యోహాను, గొర్రెపిల్ల అయ్యేదానికి దేవాలయం ఏమి
మిళితమై ఏకమై అనుభవంలోకి మనం రావాలి. ఇదంతా ఎవరు కోరిక? నువ్వు సేవించే నీ దేవుని యొక్క అంతరంగం ఇది. అమ్మా వింటున్నారా? నా దేవుడు కోరిక ఏంటి? నాలోకి వచ్చి ఆయనతో నన్ను మహిమ జీవనంలోకి తెచ్చుకుని ఆయనలాగా మార్చుకుని మహిమ జీవులుగా మార్చి మహిమలోకి చేర్చుకోవడం. ఎంత పెద్ద ప్రణాళిక మా అమ్మగారికి దేవుడు చూపించి ఈ దొడ్డవారు పాడులో ఇందాడు అయ్యగారు మాట ఈ ఊరికి పెద్ద మందిరం అయ్యి దేవుడికి మహిమ కలుగున కాక దేవదాసయ్య ప్రవచనం కూడా నెరవేరిపోయింది. ఏ ఊర్లో మీరు ఉంటారో ఆ ఊర్లో బైబిల్ మిషన్ పెద్దాలయమై ఉండాలి అని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన అలెగ్జాండర్ గారి జీవితంలో, మీ జీవితంలో, మన ఊరు జీవితంలో దేవుడు నెరవేర్చేశాడు. దేవుడికి మహిమ కలుగును కాక. సరేనా? ఈరోజు ఒక్క మాట అడగండి. అయ్యా, నా హృదయం అనే మందిరాన్ని, నా కుటుంబం అనే మందిరాన్ని, నా జీవితం అనే మందిరాన్ని, నా సంఘం అనే మందిరాన్ని, నా బైబిల్ మిషన్ అనే మందిరాన్ని నీ మహిమ మందిరంగా మార్చుతండి. మా మహిమ జీవనం దయచేయండి. మమ్మల్ని మహిమ నివాసంలోకి చేర్చుకునైనా. ఇవన్నీ మనకు రావాలంటే ఏం జరగాలి? తైలాభిషేకం జరగాలి. తైలం అంటే ఏం చెప్పాం? పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఆ ప్రాణాత్మ దేహాలు ఆయన చేత అభిషేకించబడినప్పుడు మనం ప్రతిష్ఠించబడతాం. ప్రతిష్ఠ అంటే ఏంటి? ఇంగ్లీష్లో డెడికేషన్ అంటారు. ఏంటి? చాలా మందికి ఇవాళ పైగా చూసాడా టైం అయిపోయింది అంటుంది. చూసాడా చూడలేదు కదా, రైట్. చూడలేదా, ఉంటావు కాసేపు, రైట్. డెడికేషన్ అంటే అంకిత భావం. ఈరోజు దానికి బదులు ఏమొచ్చింది తెలుసా? డెకరేషన్ వచ్చింది. ఏమొచ్చింది? డెకరేషన్ ఉంది తప్ప ఏముంటుందా? డెడికేషన్ ఉంటుందా? దేవుడు తైలంతో అభిషేకించినప్పుడు ప్రతిష్ఠించబడతాం. అంటే డెడికేట్ అవ్వాలి. దేనికి డెడికేట్ అవ్వాలి? దేవుని మందిరంలో నాటబడి పచ్చని ఒలీవ మొక్కల్లాగా మార్చబడి దేవుడి కోసం ఒలీవ కాయలు కాయాలి. కానీ వాళ్ళ డెడికేషన్ బదులు ఏమొచ్చింది మన జీవితాల్లోకి? డెకరేషన్. అంటే ఏంటి? క్రైస్తవ పేరు వచ్చింది, తెల్ల చీర వచ్చింది, గోల్డ్ బైబుల్ వచ్చింది, గోడ మీద విసులు వచ్చింది. ఈ డెకరేషన్ అంతా ఉంటుంది, కానీ క్రీస్తు కొరకు బ్రతికే అంకిత భావరావుల యాజకులు దేవుడు అభిషేకించేటప్పుడు 3 చెప్తాడు. దీనికి చెవు ప్రతిష్ఠిస్తారు, బొట్టన వేలు ప్రతిష్ఠిస్తారు, కింద బొట్టన వేలు ప్రతిష్ఠ. ఇవాళ నుంచి నా చెవులతో నీ మాటే వింటా. నేను ఏదైతే విన్నానో అదే నా చేతులతో చేస్తా. నువ్వు ఏమైతే చెప్పావో దాని ప్రకారమే నేను నడుస్తా. ఇవాళ నుంచి అదే ఏంటి? డెడికేషన్, అంకిత భావం. ఇంకా చెప్పారే తైలాభిషేకం అంటే ఎందుకంట? జయించడానికి. ఏం జయించడానికి? కొడుకు జయించడానికి, లోకాన్ని జయించడానికి, పరిస్థితులు జయించడానికి, సాతాన్ని జయించడానికి, కష్ట నష్టాలని. ఎప్పుడు మనకు వచ్చింది? ఈ అంకిత భావం ఉన్నప్పుడు వచ్చింది. ఈ అంకిత భావం లేదనుకోండి, మనం ఏమైపోతాం? డెకరేషన్తోనే ముందుకెళ్తాం. మనమేమో ముందుకెళ్తాం, మనసులేమో వెనక్కి వెళ్తాయి. మీకు తెలుసా, మన దగ్గర వాళ్ళు ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? పాప 16వ అధ్యాయంలో చదవలేదా? 16వ అధ్యాయం. అక్కడ నేను ఎలా చావకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? వాళ్ళ శరీరాలేమో ముందుకెళ్తున్నాయి, వాళ్ళ మనసులేమో ఐగుప్తికి వెళ్తుంది. ఈరోజు క్రైస్తవ ప్రయాణం పడిపోయి ఉంది కదా. వాళ్ళ శరీరాలే ప్రభు వైపుకి వెళ్తా ఉన్నాయి, కానీ మనసు మటుకు లోకం వైపులోనే ఉంటా ఉన్నాయి. వీళ్ళకి డెకరేషన్ ఏమో తప్ప డెడికేషన్ లేదు. అది మనకు దూరం వలన కాక ఈ తైలాభిషేక పండగ ద్వారా డెకరేషన్తో పాటు డెడికేషన్ కూడా, ప్రతిష్ట. ఈ ఆలయం ప్రతిష్ఠించిన తర్వాత ఎవరి కోసం పడతారు దీన్ని? చెప్పరే, దేవుడి పని కోసమే వాడతాం. ఇవాళ మిమ్మల్ని కూడా తైలంతో ప్రతిష్ఠించిన తర్వాత ఇక మీరు కూడా ఎవరి కోసం వాడబడాలి? బలి ఇచ్చే ఉపాధి దాన్ని మాత్రం అనుకోమాకంటే
రోమపత్రిక ప్రకారం ఆయన నిమిత్తం, ఆయన ద్వారా, ఆయన కొరకు మనం చేయబడ్డాం. రోమపత్రిక ప్రకారం చెప్పండి, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం, ఆయన కొరకు మనం చేయబడ్డాం. ఈరోజు ఆయన దైవంతో ప్రతిష్ఠించుకునే దేనికి? ఆయన కొరకు, ఆయన నిమిత్తం ఇక నువ్వు జీవించాలి. అందుకే దేవుడు. మరి మా ఆయన కోసం ఎవరు బతుకుతారండి? మా పిల్లల కోసం ఎవరు బతుకుతారండి? మా మనవరాళ్ళ కోసం ఎవరు బతుకుతారండి? మాస్టర్ గారు ఆయన చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? అంతే కదా. నా పని నీ పనిలాగా చెయ్యి, నీ పని నా పనిలా చేస్తానన్నారండి అయ్యగారు. ప్రభు అన్నారండి అయ్యని, అబ్బాయి నా పని నీ పనిలాగా చెయ్యి, అప్పుడు నీ పనులన్నీ నా పనిలా చేస్తాను అన్నారు అయ్యగారు. ఈ బిల్డింగ్ తొలగడానికి మీరు వచ్చేసారు అనుకోండి, మీ పనులని దేవుడు చేసి పెడతాడు. ఈ బిల్డింగ్ రాళ్ళని మోసేసారు అనుకోండి, మీ పనులని దేవుడు మోసేస్తాడు. మన చెయ్యి చిన్నది, కానీ దేవుడు చెయ్యి అదే. మన ఇల్లు అనుకోండి, ఏం చేద్దాం? ఆకలి కూడా ఇది కదా, ఆకలేస్తా ఏ ఆకలి కూడా మన ఇంటికి ఎట్లా పని చేసుకుంటాము, దేవుడి పని కూడా ఆకలి కూడా మనం పని చేస్తే మన పని చేస్తాడు. చేయడం దేవుడు మాట తప్పుతాడా? ఇవాళ 40 అధ్యాయంలో దేవుడు మాట తప్పని వాడు. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేర్చుకోవడానికి ఈరోజు ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు, దాంట్లోకి దిగొచ్చాడు. 3లో మోషేకి చెప్పాడు, ఈరోజు దిగొచ్చాడు. 19లో దేవుడు మోషేకి చెప్పాడు, ఈరోజు వచ్చాడు. మాట ఇచ్చాడు, ఈ మాట కూడా నెరవేర్చుకుంటే నేను నెరవేర్చుకోవడం. సరే, ఏం చేస్తున్నాం? అందరం దేవుడితో తీర్మానం చేసుకెళ్దాం. అయ్యా, నీ తైలాభిషేకం ద్వారా ఈరోజు నన్ను అభిషేకిస్తున్నావు కనుక నేను డెకరేషన్తో కాక ఇక్కడి నుంచి డెడికేషన్తో బైబిల్ మిషన్ మందిరంలో, ఈ కొత్త మందిరంలో నాటబడి నీ కొరకు మంచి ఫలాలు ఫలించడానికి పులి పుట్టును. కాబట్టి బైబిల్ మిషన్ బిడ్డని బైబిల్లే పైకి చూపిస్తూ నీలాగా మరి నీకు నివాసమై నూతన యెరూషలేం చేరుకునే భాగ్యం పూర్తి మాకు దయచేయి తండ్రి. చివరి మాట అన్నానమ్మా, మాకు దయచేయి తండ్రి. నీరసం వచ్చేసిందా? వెరీ గుడ్. కళ్ళు మూసుకున్నాను సార్, ప్రార్థన చేసుకుని ఒకసారి కళ్ళు మూసుకుని మేము పద్దాక రాను కదా నైనా, ఇవాళే కదా వచ్చింది. అయ్యగారు కూడా పద్దాక రాలే కదా నైనా, ఇవాళే కదా వచ్చింది. ఇంకా అరగంట సేపు చెప్తే బాగుండేది కదా నైనా, అప్పుడే ముగించేవేంటి తండ్రి అని అడగండి. ఆత్మ తండ్రి అడగండి మరి. అయ్యా ఏంటయ్యా అప్పుడే ముగించేసావు, ఇంకా సేపు చెప్తే బాగుండేది కదా అయ్యా. కళ్ళు మూసుకుని అడగండి. ఒకసారి ఆలోచన ఆపేసి నోరు తెరిచి కాసేపు అడగండి. దేవుడు ప్రార్థన చేసుకున్నాం. అయ్యా, నీ మహాకృపను బట్టి, నీ మహాదయని బట్టి 40 రోజులు మాకు ధ్యానాలు అనిపించావు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. మోషేకి కొండ మీద మందిరం చూపించి, అహోలియాబు బెస్లేల ద్వారా నిర్మించి, మోషే గారి ద్వారా నిలవబెట్టి, ప్రతిష్ఠిత తైలము చేత, అభిషేక తైలము చేత దాన్ని అభిషేకించి, దాన్ని ప్రతిష్ఠించి, దాన్ని పరిశుద్ధపరిచి నీ అంతరంగ మందిరంగా మార్చాడు. అట్లాగే 40 రోజులుగా నేను కూడా నీ ముందుకు వచ్చాను. నాకు కూడా ఎన్నో గొప్ప గొప్ప ప్రత్యక్షతలతో వాక్యాలు వినిపించావు. అయ్యా, ఆ మాటల చేత నన్ను కూడా 40 రోజులుగా పట్టుకుంటా వచ్చావు. నీ మందిరంలో సజీవమైన రాయిగా నన్ను మార్చుకుంటా వచ్చావు. అంతేకాదు, నీ మందిరంగా కూడా నన్ను తీర్చావు. ఇప్పుడే చెప్పావు, ఎంత గొప్ప ప్రత్యక్షతతో మందిరం కట్టబడినా ఆ మందిరం మీదకి నీ మహిమ రాకపోతే, వచ్చి కప్పకపోతే, వచ్చి నిలవకపోతే, వచ్చి నింపకపోతే అది ఒట్టి మందిరంగానే ఉండదు. కాబట్టి నాయన, 40 రోజులు వచ్చి నేను ఈరోజు నీ మందిరంలో నిలబడబడిన నేను నీతో నింపబడకపోతే, నీ చేత ఆవరింపబడకపోతే, అయ్యో మానవ మందిరంగానే మిగిలిపోతానయ్యా. నన్ను క్షమించు.
అయ్యా నేను బలహీనుడని నీకు తెలుసు, అయ్యా నేను శక్తిహీనుడని కూడా నీకు తెలుసు, నాలో అన్ని లోపాలైన సంగతి కూడా నీకు తెలుసు. అయినా నాలో ఉండడానికి నువ్వు వచ్చావు. ఈ మందిరం కట్టినే నువ్వు నాతో నీ జీవనమును నాకు ఇచ్చి నాలో ఉన్న మొష్టంతా తొలగించి, నాలో ఉన్న మానవ దుర్గుణాలన్నీ తొలగించి, మానవ నైజమంతా తీసేసి అయ్యా పరిశుద్ధ జీవనాన్ని నాకు ఇవ్వటానికే వచ్చావు. అయ్యా అందుకు అవసరమైన నీ తైలాభిషేకం, నీ ఆత్మాభిషేకం మా అందరికీ దయచేయాలి. ఈరోజు నీ ఆత్మాభిషేకం మేము లేకుండా వెళ్ళమయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ఈ దొడ్డవరపాటు గ్రామంలో నీ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను నీ తైలంతో నువ్వు అభిషేకించి, మీ ఆత్మతో మీరు అభిషేకించి వారి మీద మీరు నిలబండి, వారి శరీరం అనే గుడారాన్ని కప్పండి, వారి హృదయం అనే మందిరం మీద నిలబండి, వారి ప్రేరణాత్మ దేహాలు నిండిపోవడానికి సహాయం చేయండి. అమ్మగారికి ఇచ్చిన ప్రత్యక్షత అయ్యా నీ మహిమాత్మే సంఘం యొక్క సహకారంతో మోషేని పోలిన అలెగ్జాండర్ గారి ద్వారా ఇంత చక్కని ఏర్పాటు నువ్వు గావింపు చేశావు. అందుకు మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మా మానవ ప్రయాస ఎంత ఉన్నా కానీ నీ మహిమ నింపుదల లేకపోతే అంతా సున్నానే. కాబట్టి దయచేసి వచ్చిన బిడ్డలందరినీ నీ కనికర తైలాభిషేకము చేత అభిషేకించి నా గిన్నె నిండి పొందుతున్నది అన్న అనుభవములో అందరినీ కూడా ఆశీర్వదించి, ఇది మొదలుకొని ఈ తైలాభిషేకమును బట్టి నీ బిడ్డలు ప్రత్యేకించబడి, ప్రతిష్ఠించబడి, గొప్ప ప్రార్థనా పరులుగా తీర్చిదిద్దబడి, ప్రవచించువారిగా వర్ధిల్లి, అయ్యా ప్రకటించేవారిగా దీవించబడి, పరిపాలించగలిగిన అనుభవములోనికి ఈ తైలాభిషేకం ద్వారా నూతన యెరూషలేముకి చేరగలిగిన మహిమ జీవనములోకి తోడుకుని వెళ్ళమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ఈ దీనదాసుడునయ్యా నీకు నమస్కారం చేసి మనం అడుగుతూ ఉండగా నెరవేర్చి వాక్య రూపంలోకి అందరినీ మార్చమని యేసునామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియమైన మా పరలోకపు తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత. అలెగ్జాండర్ గారికి, అమ్మగారికి, పెద్దమ్మగారికి, చెల్లెలిద్దరికి, సంఘ పెద్దలకి, మీ అందరికీ మరణాత. నాకంటే ముందు వాక్యం అందించిన నా తోటి ఆశకుడికి ఆనందరాయ్ గారికి కూడా మరణాత. మీ అందరికీ మరణాత.